మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. పెద్ద ఎదురుదెబ్బ అనుకోవాలి. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రేపు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే రాజీనామా లెటర్ను పీసీసీకి పంపించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 17కు పడిపోయింది. ఈ లెక్క ప్రకారం ఒక్క ఎమ్మెల్సీ సీట్ను కూడా గెలుచుకోవడం కాంగ్రెస్ కు కష్టమే. ఒక్క సీటు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కాంగ్రెస్ కి ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. రేగా కాంతారావు అలాగే ఆత్రం సక్కు వీరిద్దరు కూడా రేపు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ రోజు పీసీసీకి రాజీనామా లెటర్స్ పంపించారు. మా ప్రతినిధి రాఘవేంద్ర చేరికలకు సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. రాఘవేంద్ర, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు ధృవీకరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి రావాలన్న ఆసక్తితో ఉన్నారన్న విషయాలు కూడా ఆ పార్టీ వర్గాలు ఎప్పటికప్పుడు చెప్తున్నాయి. అయితే కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ జలకిచ్చిందని చెప్పాలి. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని నిర్ణయిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు డిసైడ్. ప్రధానంగా ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గిరిజనుల అంశానికి సంబంధించి పోడు భూములు, ఇతర సమస్యలన్నిటి కూడా పరిష్కరించేందుకు కేసీఆర్ సిద్ధస్థితితో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కానీ ఇతర అంశాలకు జిల్లా అభివృద్ధికి సంబంధించి కేసీఆర్ తో కలిసి పనిచేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించినట్టుగా వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి వారు రాఘవేంద్ర వీళ్ళు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరి రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు వారు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే రాజీనామా చేసే అంశాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ పై గెలిచిన నేపథ్యంలో రాజీనామా చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తామన్న విషయాన్ని కూడా వారు పత్రికా ప్రకటన చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే వారు ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్నటువంటి ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు రాకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తామని చెప్పి వీరిద్దరు కూడా ప్రకటించారు. అటు ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత కాన్ఫిడెన్స్ తో ఉంది. పార్టీలో ఉన్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరులో ఒకరైనా సరే కాంగ్రెస్ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓటు వేస్తారు అని చెప్పేసి కొంత కాన్ఫిడెన్స్ మాత్రం ఉండే. కానీ ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సహజంగానే ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి తక్కువగానే ఉంటుంది. కానీ ఇందులో పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది. టీడీపీతో కలిపితేనే 21 మంది బలం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సొంత పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర కూడా ఇప్పుడు ఇటు మారే అవకాశం కనపడుతున్నట్లుగా కనపడుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? నేను సాగర్ నీళ్లు వదలండి అనగానే సీఎం నీటికి అనుమతినివ్వడం, వదలడానికి అనుమతినివ్వడం, ఈ రోజు కలుస్తారని వార్త రావడం ఏంటిది? ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాల్లో సమస్యలు, నీటికి సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి నీటికి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రధానంగా సమస్యలన్నింటినీ ఏకరూపెట్టే రీతిలో సండ్ర సీఎం కేసీఆర్ కి వినతి పత్రాన్ని ఇచ్చారు. సీఎం కేసీఆర్ కి ఇచ్చినటువంటి వినతి పత్రంతో పాటు గడిచిన కొంతకాలంగా సండ్ర టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఒక చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి వాటన్నిటికీ ఇండికేషన్స్ లాగానే అనుకోవచ్చు. టీడీపీకి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే టీడీపీకి తను గుడ్ బై చెప్పి త్వరలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రేగా కాంతారావు, టీడీపీకి సంబంధించినటువంటి సండ్ర ఇద్దరు కూడా
ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక టీడీపీకి సంబంధించి ఒకే ఒక ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాకు సంబంధించి మధ్య నాగేశ్వరరావు టీడీపీకి సంబంధించి ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దాదాపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే సీఎం కేసీఆర్ కూడా టచ్ లో ఉన్నారు. ఆయన చేరిక ఇక అధికారికంగా ప్రకటించడం వరకే మిగిలి ఉంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చేరడానికి రెడీగా ఉండడంతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమే అని ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగానే చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన కూడా నేతలు కూడా అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు అధికార పార్టీలోకి చేరుతున్నారు. ఖమ్మం నుంచి టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశం కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కు ఒక ఝలక్ తగిలిందని చెప్పుకోవాలి. ఒక్క ఎమ్మెల్సీ వస్తుంది అనుకుంది టీడీపీ సపోర్ట్ తోటి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది కనబడడం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు, రేగా కాంతారావు ఇద్దరు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు పీసీసీకి రాజీనామా పత్రాలని సమర్పించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దాంతోపాటు అటు టీడీపీ నుంచి కూడా అప్డేట్స్ అందుతున్నాయి. టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరే అవకాశం కనపడుతోంది. ఆయకట్టుకు నీరు మంజూరు చేయాలని చెప్పి కేసీఆర్ని కోరడం, కేసీఆర్ సానుకూలంగా స్పందించడం, ఈరోజు ఆయన పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే వార్తలు రావడం అంతా కూడా పరిణామాలన్నీ కూడా వేగంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ముందు అటు కాంగ్రెస్కి అటు టీడీపీకి ఇద్దరికి షాక్ తగలబోతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్కి పెద్ద దెబ్బ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ వస్తుంది, ఒక ఎమ్మెల్సీ సీట్ ఖచ్చితంగా వస్తుందని నామినేషన్లు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడం అనేది కాంగ్రెస్కి పెద్ద షాక్గా చెప్పుకోవాలి, ఒక ఎదురు దెబ్బగా చెప్పుకోవాలి. అయితే ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు, అలాగే టీడీపీ ఎమ్మెల్యే చేరే అవకాశం కనపడుతోంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు విశ్లేషణ ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఎట్లా చూడాలి ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు అసలే తక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, ఉన్న ఎమ్మెల్యేల్లో మళ్ళీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ ఇటు చేరుతున్న ఒక్క ఎమ్మెల్సీ అన్న వస్తుంది అనుకుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనపడడం లేదు. చక్రి మీరు అన్నట్టుగా తక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తక్కువ ఎమ్మెల్యేలను కాపాడు ప్రయత్నము ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా చేయట్లేదు. ఇదే ఆత్రం తక్కువ ఫలితాలు వచ్చిన ఒక వారం తర్వాత కనిపిస్తూ మనతో మాట్లాడాడు. మేము గెలిచాము, కష్టపడి ఇంత వ్యతిరేకతలో కూడా ఒక ఆదివాసీగా నేను గెలిచాను, కనీసం నాకు పిసిసి నుంచి ఒక ఫోన్ కూడా రాలేదు, ఎలా ఉన్నావు మనందరం కలిసి పనిచేస్తానని కూడా చెప్పలేదు, నాకు బాధగా ఉంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కూడా ఆత్రం తక్కువ పార్టీ నాయకుల తీరు మీద అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఉధృతంగా ఉండటం, టీఆర్ఎస్ వైపు అందరూ చూస్తుండటం, ప్రభుత్వం కూడా ముఖ్యంగా కేసీఆర్ వైపు నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా సమానమే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటూ అందరినీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయడంతో సహజంగానే తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలు ముఖ్యంగా టీడీపీ కానీ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ వైపు చూస్తున్నమాట వాస్తవం. అయితే ముందుగా ఈ పేర్లన్నీ కూడా గతం నుంచి వినిపిస్తున్నాయి. రేఖా కాంతారావు కానీ ఆత్రం తక్కువ కానీ ఇంకా ఒక 3 పేర్లు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి గతంలో నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు కూడా త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత ఈ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేలాగా కానీ వాళ్ళలో ధైర్యం చెప్పే కార్యక్రమం ఏది కూడా చేయలేదని మనం చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళ తీరుకు వాళ్ళని వదిలేశారు, కానీ వీరందరూ పరిచినట్టుగా మన పార్టీ కోసం కృషి చేయాలి అన్న ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించలేకపోయింది. ఆ ఓటమి దెబ్బ నుంచి ఇప్పుడు కూడా చేరుకోలేదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నా ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ గట్టిగా పోటీ అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఎన్నికల ముందు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 19 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ వస్తుంది. టీడీపీ సంబంధించిన ఇతర
సభ్యులు ఓటేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే సంత వెంకట వీరయ్య టీఆర్ఎస్ లో చేరడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ఎక్కడా కూడా దీన్ని ఖండించలేదు. ఆయన చేరడం అనేది ఇక మనం ఒక మామూలు కార్యక్రమంగానే చూడొచ్చు. అలాగే మత్స్య నాగేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే ఆయన కూడా చేరతారనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళు చేరేవరకు కూడా అందరు ఎమ్మెల్యేలు ఖండిస్తున్నాము, మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలకు ఆశ్చర్యపోదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు అనే ప్రచారం వాదనలు ఎప్పటి నుంచి వినిపిస్తున్నాయి. వాళ్ళ ఆపే ప్రయత్నం కూడా పార్టీలో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఎవరు వెళ్ళడానికి ఊగేసరాడుతున్నారు, ఎవరు ఉంటున్నారు అనే ఇంటర్నల్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే మీరు అన్నట్లుగా వాళ్ళని దగ్గర చేసుకుని బుజ్జగించుకుని ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఈ చేరికలు అనేవి మోరల్ గా వాళ్ళని దెబ్బతీయవా? కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, నేతలను కావచ్చు. నాయకులు అయితే మోరల్ గా ఎప్పుడో దెబ్బతిన్నారు, కార్యకర్తలు ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ మొన్న మనం చూసుకుంటే టీఆర్ఎస్ కు వచ్చిన సీట్లు ఓట్లు లెక్కలు చూస్తే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేసిన ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాంగ్రెస్ లో రాష్ట్ర నాయకత్వం తీరు మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఓడిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. 1994 నుంచి 2004 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు రాష్ట్ర అధికారానికి దూరంగా ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు పోయినా పార్టీ నిలబెట్టారు. పార్టీ మళ్ళీ తిరిగి 2004లో గెలిచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నిలిచింది. కానీ ఇప్పుడు ఎందుకో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం నిశ్చయంగా ఉంది. ఉన్న 4 పదవుల కోసం నాయకులు పోట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు పుటాలు కట్టుకొని లాబింగ్ చేసుకొని పాల్గొనే పరిస్థితి కనిపిస్తా ఉంది చక్రి. కానీ ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే తాపత్రయం ఏ నాయకులు కూడా లేదు. ఎమ్మెల్యేలకు కూడా ఏ నాయకుడి మీద నమ్మకం పెట్టాలి, ఏ నాయకుడి మీద విశ్వాసం పెట్టాలి, ఆయన నమ్ముకొని ఉండాలనేది కూడా లేదు. ఎందుకంటే అందరూ కూడా ఒక రకమైన మెంటాలిటీ ఉన్న నాయకులు అక్కడ ఉన్నారు. బీఎస్పీ లీడర్ గా బట్టి విక్రమార్కు అవకాశం ఇచ్చారు. దాని మీద కూడా చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా తను సీఎం అయిపోతానని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయన మీద కూడా నాయకులకు నమ్మకం లేకుండా పోయింది. అయితే ఉన్న నాయకులందరిలో కంటే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతవరకు బెటర్ అన్న ఉద్దేశంతో చాలా మంది సర్దుకుపోయారు. అయితే దారుణమైన ఓటమి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కలిసి తర్వాత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు 19 మందిలో 11 మంది వరకు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళల్లో చాలా మంది కూడా రకరకాలైన ఆలోచనతో ఉన్నారు చక్రి. ఎందుకంటే అందరూ కలిసి ఉంటే మిగతా వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఎవరి మారి ఏమైనా తీరాలంటే మారిపోవడంతో ఎవరు చూసిన దాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ దగ్గరలాగా. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మొత్తంగా ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడే అవకాశం కనపడుతున్నట్లుగా మా ప్రతినిధులు అందించుతున్నటువంటి సమాచారంలో తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది ఒక ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి.